వెల్కమ్ టు క్రైమ్ 9 న్యూస్. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల కేంద్రమైన ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. సీతారాంపురం మండలం బసినేపల్లి గ్రామంలో నుండి ఓ తల్లి పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చింది. సుమారు రాత్రి 10 గంటల నుండి 12 గంటల వరకు ఆ తల్లి పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంది. అక్కడ ఉన్న సిస్టర్ డాక్టర్ని ఎంత పిలిచినా బయటకు రాలేదని, ఫోన్ కూడా ఎత్తలేదని, సిస్టర్ పిలిచినా ఆసుపత్రిలో పనిచేసే మరొక సిస్టర్ పిలిచినా డాక్టర్ కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరమని బాధ్యతారహితంగా డాక్టర్ వివరించిన తీరును చూసి బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే నా బిడ్డ చనిపోయేవాడు కాదని, సరైన విధంగా ఆసుపత్రి సిబ్బంది స్పందించకపోవడం వల్లనే పసిబిడ్డ ప్రాణాలు పోయాయని తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా బిడ్డ చావుకు కారణమైన డాక్టర్పై, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ధర్నాకి దిగారు. మా బిడ్డకు జరిగినట్టు ఇంకో తల్లి ఇంకో బిడ్డను పోగొట్టుకోకుండా ఉండేలా ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు. మా మీనా కూడా మందుల డెలివరీ తీసుకొచ్చాను. నేను 9 గంటలకు ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత మన ప్రశాంత్ సారు తీశాడు 10 గంటలకి. అతను వచ్చేసి ఆత్మకూరు రెఫర్ చేస్తామంటే మన ఠాగూర్ సార్ వచ్చేసి ఆత్మకూరు అవసరం లేదు, ఇక్కడ నార్మల్ డెలివరీ అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము అక్కడికి అంత నార్మల్గా కానీ ఇక్కడ మేము వెయిట్ చేసాము. ఆ తర్వాత 7 గంటలకు రౌండ్కి వచ్చాడు. రౌండ్కి వచ్చిన తర్వాత ఇంకా 5 అవర్స్లో డెలివరీ అని చెప్పారు. 12:10 డెలివరీ టైం వచ్చేసింది. ఆ తర్వాత నర్సులు డెలివరీ చేస్తారు, వాళ్ళ వల్ల కాలేదు. డాక్టర్ చెప్పడానికి వెళ్తే డాక్టర్ డోర్ పెట్టుకుని తలుపు తీయలేదు. డెలివరీ అయిన తర్వాత వచ్చి బేబీ కండిషన్ అప్పటికి విషమైంది. తర్వాత 1 అవర్ తర్వాత బేబీకి బ్రీతింగ్ తక్కువైంది, నెల్లూరు తీసుకెళ్ళాలని చెప్పారు. సరే నెల్లూరు తీసుకెళ్తాం సార్ అని చెప్పేసిన తర్వాత అంబులెన్స్ మాట్లాడినాం. అంబులెన్స్ మాట్లాడిన తర్వాత పల్స్ లేవు, తీసుకెళ్ళిన వేస్ట్, బేబీ డెత్ అయ్యారని చెప్పారు. కేవలం మన ఠాగూర్ సార్ నిర్లక్ష్యం వల్ల ఆ బాబు నా పేరు లలిత. మేము బసినేపల్లి నుంచి వచ్చాము. నిన్న పొద్దుదేమో 9:15కి వచ్చాము. ఇక్కడికి వచ్చి బాబుని అడ్మిట్ చేసాము. నన్ను నొప్పులు వస్తున్నాయని సిస్టర్స్ చూశారు. డాక్టర్ అయితే స్నానం చేస్తున్నాడని చెప్పి ఫోన్ చేసి సార్ని అడుగుతా ఉన్నాడు, డాక్టర్ని అడుగుతా ఉన్నాడు. డాక్టర్ ఏమో ఇంకా అప్పటికి రాలా, వాళ్ళేమో అడ్మిట్ చేసుకుంటామని చెప్పారు. మేమైతే ఈడ కాదు అని చెప్పి మేము ఆత్మకూరు వెళ్ళాలనుకున్నాము. వాళ్ళు మమ్మల్ని పంపలేదు, మేము చేస్తామమ్మా, నార్మల్ చేస్తాము, నార్మల్ చేస్తామని చెప్పారు. కానీ పొద్దున్న నుంచి నొప్పులు పోతూనే ఉన్నాయి. ఆయన 11 గంటలకు అట్లా వచ్చారు. టూర్ నుంచి వచ్చి అప్పుడు రిపోర్ట్లు చూశారు. చూసి అవుతుందిలమ్మా, సాయంత్రం అవుతుంది అన్నారు. మీరు ఏ టైంలో వచ్చారు మా హాస్పిటల్కి? 9:15కి వచ్చాము. నిన్న ఉదయం 9. ఆయన 11 గంటలకు వచ్చిండు. వచ్చి రూమ్ కాడికి వచ్చి చూసి అవుతుంది, డెలివరీ అవుతుందిలే పాపకి అని చెప్పారు. రిపోర్ట్లను చూశారు, నార్మల్ అవుతుంది అని చెప్పారు. సరేనని మేము అట్టే ఆగాము. అయినా అప్పటికి అడిగాం సార్ని, లేదు సార్ మేము ఆత్మకూరు తీసుకుని వెళ్తాము అని చెప్తే ఆయన లేదమ్మా మేము వేడే చేస్తామని చెప్పాడు. ఆయన చేస్తామని చెప్పాడు కానీ చూడలే అసలు. మళ్ళీ వచ్చి 7 గంటలప్పుడు నర్సు వచ్చి లోపలికి తీసుకుపోయి అమ్మాయిని చెక్ చేస్తాము అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్తే ఇంకా ఉమ్మ నీళ్ళు పడలేదమ్మా, అమ్మాయిని తిప్పుతూ ఉండండి, ఆడికి ఇడికి తిప్పండి, తిప్పితే ఒకరోజు ఉమ్మ నీళ్ళు పడతాయి అమ్మాయికి అని చెప్పి అని సరేలేని మేము అట్టే తిప్పుతూ ఉన్నాము. 9 గంటలకి ఏమో ఉమ్మ నీళ్ళు పడ్డాయి. లోపలికి తీసుకుని వెళ్ళారు. లోపలికి తీసుకుని వెళ్ళినాక సరే మా డెలివరీ అవుతుంది ముక్కు అంటా ఉన్నప్పుడు 9:10 అట్ట పోయిన వాళ్ళని నైట్ 12:14కి డెలివరీ అయింది ఆ పాపకి. ఎమ్మటే వాళ్ళు ఫోన్ చేసి డాక్టర్లు ఫోన్ చేశారు, సార్ ఇట్లా ఉమ్మ నీళ్ళు తాగుంది బేబీ రాణి అంటే ఆయన రాల. ఇక్కడికి వచ్చి ఇదే రూమ్లో ఉంటారు ఆయన. ఇక్కడికి వచ్చి తలుపు తెచ్చినా కూడా ఆయన రాల ఎంతసేపుకి. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి రమ్మన్నా కూడా రాల. ఇంకొక నర్సు ఆమె డ్యూటీ దిగి వెళ్ళిపోయింది. ఆమెకు ఫోన్ చేసి ఆమె వచ్చాక ఆమె వచ్చి ఫోన్ చేసి సరే పాప ఉమ్మ నీళ్ళు తాగింది రాణి అని అంటే అప్పుడు తీసుకొని పోయి సిబిఐ చేస్తా, బేబీ బాగుంది అని చెప్పి మాకు అది చెప్పాడు. మాకు అది చెప్పి అట్టే ఇట్ట పోయి తిరిగేసి వచ్చినాక ఆయన అంబులెన్స్ డ్రైవర్ చెప్పాడు ఏమనంటే బాబుకి పల్స్ పడిపోయింది, బాబుని నెల్లూరు తీసుకొని పోయి కావద్దు అని చెప్పాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా తెలీదు, మా కోడలకు కూడా తెలియదు అసలుకి బాబు చచ్చిపోయాడని.